Let's start our delicious recipe చిక్కుడుకాయ టమాటా. ముందుగా మనం చిక్కుడుకాయలు ఒలుచుకోవాలన్నమాట. పీసు తీసేసి చిన్న చిన్న ముక్కల్లా తీసుకోండి. నేనైతే అలానే చేసుకున్నాను. ఇవి హైబ్రిడ్ చిక్కుడుకాయలు అనమాట. నాటు అంటే మనకి చిన్నగా ఉంటాయి కదా, ఇవి కొంచెం పెద్ద సైజు. అది చూడండి, సీడ్ కూడా పెద్దగా ఉంది మనకి. నేను కొంచెం ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాను అనమాట కొంతసేపు. తర్వాత నేను టమాటాలు 4 తీసుకున్నాను. అక్కడ కొంచెం పాడైందిలేండి, ఏమనుకోవద్దు. కట్ చేసి తీసేస్తాను, మీరేం ఫీల్ అవ్వకండి. నెక్స్ట్ కరివేపాకు అండి. కరివేపాకు కళ్ళుకి చాలా మంచిది కదా, సో అందుకని కొంచెం వేస్తున్నాను అనమాట. అలాగే నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. కట్ చేసి పక్కన పెట్టుకుందాం. చూడండి, పచ్చిమిర్చి నేను చిన్న చిన్న ముక్కల్లా కట్ చేశాను, ఎందుకంటే కర్రీలో వేసినా సరే తినేయచ్చు. చిక్కుడుకాయలు కూడా కడిగి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి బ్యాండి పెట్టి ఆయిల్ కొంచెం వేసుకోండి. లైట్గానే వేసాను నేను కూడా, మీకు అలా కనిపిస్తుంది కానీ తక్కువగానే వేసాను. నాకు ఎప్పుడు కూడా అలవాటు జీలకర్ర కొంచెం వేయడం అనమాట, మనకి అరుగుతుంది అందుకని. కొంచెం జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసేసాను. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఒక 1 మినిట్ అలా వేగిన తర్వాత వెంటనే కరివేపాకు వేసుకున్నాను అనమాట. కరివేపాకు కూడా బాగా వేగింది అనుకోండి, మనం ఈజీగా తినేయచ్చు. లేదంటే ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది ఆ ఫ్లేవర్ మనకి. కొంచెం పసుపు వేసుకున్నాను, అది కూడా కొంచెం వేగని. వీటితో పాటు బాగా వేగింది అంటే కనుక మనకి పసుపు వాసన ఉండదు, సో అందుకనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇవి కొంచెం వేగాయి కదా, ఇప్పుడు మనం కొంచెం దగ్గరగా పచ్చిమిర్చి కూడా బాగా వేగితే కనుక కూరలో కలిసిపోతాయి, అందుకు. నెక్స్ట్ టమాటా వేసుకుందాం. టమాటా చూడండి, ఒక 4 టమాటాలు కదా, నాకు అంత అయ్యింది. గ్రేవీ పర్లేదు, బాగానే వస్తుంది, మీకు చూపిస్తానులేండి. ఇప్పుడు టమాటాలు మనకి బాగా మగ్గాలంటే చిన్న టిప్ ఏంటంటే లైట్గా సాల్ట్ వేసుకోవాలి. మరీ ముందు కూరకు సంబంధించిందంతా వేయకుండా లైట్గా సాల్ట్ వేసుకుంటే కనుక మనకి త్వరగా మగ్గిపోతుంది అనమాట. అదిగోండి, నేను చాలా చిన్నగా, అదే చిన్న స్పూను దానికి కొంచెం వేసాను, జస్ట్ మగ్గడం కోసం. అలా జస్ట్ ఒకసారి కలిపి మూత పెట్టుకున్నాం అనుకోండి. ఫ్లేమ్ మాత్రం మనం మీడియంలోనే పెట్టి వంట చేసుకోవాలి. మరీ లో ఉండకూడదు, మరీ హైలో పెట్టినా సరే మనకి సరిగ్గా టేస్ట్ రాదనమాట. మీడియంలో పెట్టితే చూడండి ముక్కలు ఎంత బాగా మగ్గినాయో, టమాటాలు ఆ పీల్ వచ్చేసేలాగా అవుతుంటే మనకి ఉడికిపోయినట్టు అనమాట. మ్యాక్సిమం కొంత ఉడికిపోయింది. ఇలాంటి టైంలోనే మనం చిక్కుడుకాయలు వేసుకోవాలి. మన జనరల్గా ఏంటంటే అందరూ కలిపి వేసేస్తూ మగ్గనిస్తారు, అలా సెట్ కాదు. ఇలా కొంచెం టమాటా మగ్గిన తర్వాత చిక్కుడుకాయలు వేస్తేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. నేను పర్సనల్గా నేను అబ్జర్వ్ చేశాను అనమాట. అలా చేస్తేనే కరెక్ట్గా సెట్ అవుతుంది కూర. కంగారుగా వండేసి అన్నీ కలిపి పెట్టేసి ఏదో చేయాలి కదా అని ఇలాగా మనం వండితే అది సెట్ కాదు. ఏదైనా సరే స్టెప్ బై స్టెప్ తీసుకొని టైం తీసుకుంటేనే మనకి రుచిగా తినగలం మనం ఏదైనా సరే. ఇప్పుడు చూడండి, టమాటాలు మగ్గినాయి కదా, దీని తర్వాత చిక్కుడుకాయలు వేసాను కదా. ఈ చిక్కుడుకాయ కూడా కొంచెం మనం వాటర్ గట్ట ఏమి ఇంకా యాడ్ చేయకుండా అలానే కొంతసేపు వదిలేయాలి. మూత పెట్టి కొంతసేపు మనం మగ్గనిద్దాం. అలా మగ్గనివ్వడం వల్ల ఏంటంటే దానికి ఉన్న వాటర్ అది కొంచెం ఉడుకుతుందన్నమాట, దగ్గరికి అవుతుంది. ఈ గ్యాప్లో నేనేం చేశానంటే రైస్ కడిగి పెట్టుకున్నానండి. పాపకు కూడా కడిగి పెట్టేశాను పక్కన. నేను ఎప్పుడు కూడా రైస్ని నానబెడతానమాట, వెంటనే వండను. నానబెట్టడం వల్ల ఏంటంటే బెనిఫిట్స్ ఉన్నాయి. అన్నం పొడిగా వస్తుంది, ఇంకోటి గ్యాస్ సేవ్ అవుతుంది, ఇలా అన్నమాట. నేను ముందుగానే ఇలాంటి టైంలో నేను కడిగి పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి, మగ్గిపోయింది. ఎంత దగ్గరగా అయిందో చూసారా, కలర్ కూడా మారింది. చిక్కుడుకాయలు కొంచెం దోరగా వేగినాయి, అంటే దగ్గర పడింది ఆ వాటర్ అంతా. చూడండి, వాటర్ మనకి కనిపిస్తూనే ఉంది కదా, ఆ వాటర్ కూడా కొంచెం ఇంకిపోవాలి. కొంచెం దగ్గరికి అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుంటాం మనం. చూడండి ఎంత బాగా అవుతుందో, ఎంత బాగా ఉడుకుతుందో. ఇదే అసలైన టేస్ట్. మనం జనరల్గా వాటర్ వేసేసి కలిపేసి తీసేసి అది అస్సలు కాదు. ఇలా చేసి చూడండి, మీకే నచ్చుతుంది. ఇప్పుడు నేను 1 స్పూన్ కారం వేసాను, నాకు ఇంకా సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మిర్చి వేసుకున్నాను కదా, సో మాకు అలా. నేనేమో జీలకర్ర ధనియాల పొడి వేసాను. ఇది కంపల్సరీగా అన్ని
దాంట్లో కూడా నేను వేసుకుంటాను, మీరు కూడా వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఇంకొంచెం సాల్ట్ వేసాను. కావాలంటే సాల్ట్ అడ్జస్ట్మెంట్ మనం తర్వాత కూడా చేయొచ్చు. నేను సరిపోతుందని మాత్రం వేస్తున్నాను, సరిపోకపోతే నేను యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు శుభ్రంగా వీటిని మొత్తంగా కలిపిస్తున్నాను అనమాట. టోటల్గా అన్నీ కలిపి వాటికి అంతా పట్టేలాగా నీట్గా కలుపుకుంటే కనుక వాటికి ఉప్పు కారాలు, ఆ ధనియాల జీలకర్ర పొడి ఇవంతా వేయడం వల్ల మనకి మంచి స్మెల్ కూడా వస్తుంది. ధనియా జీలకర్ర అనేది చాలా బెస్ట్. అది ఏ కూరలో వేసినా సరే మన ఒంటికి ఏంటి రుచి ఏంటి అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈసారి ట్రై చేయండి. నేనైతే తగినన్ని నీళ్ళు వేస్తున్నాను. అంటే తగినన్ని నీళ్ళు అంటే మనం వేసుకున్న ఐటమ్స్కి కొంచెం మునిగేలాగా ఉండాలి, అవి ఉడకాలి కదండి. సో ఒక గ్లాస్ వేసేస్తే మన కర్రీ ఎంత ఉందో మన అలా తెలియదు. అందుకే మనం కొంచెం ములిగేలాగా, ఇప్పుడు చూడండి నేను ఆ చిక్కుడుకాయలు అవంతా కూడా టమాటా ములిగాయి కదా, అంతవరకు నేను వాటర్ వేసుకున్నాను. అలా కొంచెం దగ్గరగా చేసి మనం మళ్ళీ మీడియంలోనే ఉంచేసుకొని మూత పెట్టేసుకోవాలి. అది కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ చూద్దాం. చూడండి ఇప్పుడు వాటర్ అంతా కొంచెం పీల్చుకొని కొంచెం దగ్గరగా అయ్యింది కదా. ఇంకా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మనం కలుపుకుంటూ ఉండాలి. వాటర్ వేస్తాం కదా, అదే కూర అవుతుందిలే అని మనం ఇంట్రెస్ట్ లేకుండా ఎప్పుడు ఏది చేయకూడదు. అందులో వంట విషయాన్ని మనం అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. చూడండి ఇప్పుడు అలా కొంచెం బబుల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక కొంచెం దగ్గరికి అయిపోయింది అనమాట. చూడండి వాటర్ అంతా ఇంకిపోయాయి, ఆ మసాలాలన్నీ కూడా పడతాయి. ఇలాంటి టైంలోనే మీరు సాల్ట్ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే వేసుకోండి. అంతే, కూర దగ్గరికి అయిపోయింది. దగ్గరికి అయిన తర్వాత మనం ఆపేసుకోవడమే. నేనైతే ఆపేస్తున్నాను స్టవ్. చూసారు కదండి, ఆనియన్ లేకుండా మనం చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎంత బాగా వండుకున్నామో. మీరు కూడా నెక్స్ట్ ఇలాగే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ మా కీర్తి బ్లాగ్స్. బాయ్, స్టే ట్యూన్.